వెల్కమ్ బ్యాక్ టు మోక్ష సిద్ధి. మనకు సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వస్తే అహంకారం పెరిగిపోతుంది, ఫెయిల్యూర్ వస్తే మనం దుఃఖంలో వెళ్ళిపోతున్నాం. సక్సెస్ వచ్చినప్పుడు అహంకారం పెరిగినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని కోల్పోతున్నాం. దుఃఖం వచ్చినప్పుడు మనల్ని మనమే కోల్పోతున్నాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీని నుంచి బయటపడడానికి అసలు ఏం చేయాలి? ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి? సో సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా ఒకేలా ఉండని స్థితిని ఎలా పొందాలనే విషయాన్ని మనకి ఇవాళ క్లియర్‌గా, క్షుణ్ణంగా వివరించడానికి మన ముందున్నారు నవీన్ కళ్యాణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి సంతోష్ గారు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా మేము అసలు చాలా చిన్నభిన్నం అయిపోతున్నాం. అహంకారం వచ్చేస్తుంది. లేకపోతే ఫెయిల్యూర్ వచ్చేస్తే మన లైఫ్‌లో కోల్పోతున్నాం. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చే ఏ సక్సెస్ అయినా సరే మనం మొదట దాన్ని అధికంగా ప్రేమిస్తున్నాం. అంటే దానిపైన అధికంగా రాగాన్ని పెంచుకుంటున్నాం. ఓకే. దాన్ని పెంచుకొని ఓహో! నేను ఇంత ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాను. నేను అనుకుంది ప్రతీది సాధించాను. డబ్బు గానీ, లేక రకరకాల విషయాలు ఉంటాయి. పేరు గానీ, ప్రత్యక్షలు గానీ, ఇయన్నీ సాధించాలని దానిపైన అధికంగా మనం రాగాన్ని పెంచుకోవడం వల్ల ఓకే. మన పైన మనకు ఒక రకమైన అహంకారం అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ అహంకారం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడడం మనం మొదలు పెడుతున్నాం. అవును. అదే ఫెయిల్యూర్ రాగానే మనం ఏదైతే ఉన్నతమైన స్థాయికి చేరుకున్నామో ఆ చేరుకున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఓకే. దాన్ని పూర్తిగా ద్వేషిస్తున్నాం. నాకే ఇలా ఎందుకు జరిగింది? అందరికీ ఇటువంటి సమస్యలు లేవు కదా, నేను ఎందుకు ఈ సమస్యలు ఎదుర్కోవాలంటూ దాన్ని పెడితే వ్యతిరేకించడం ద్వారా దానికి సంబంధించిన రకరకాల ఆలోచనలు మనపై దాడి చేస్తూ మానసికంగా మనల్ని కృంగదీసి మనల్నే కోల్పోయేలా చేస్తుంది. అంటే మనం అటు రాగం, ద్వేషం ఈ రెండిటిని అధికంగా మనం పెంచుకోవడం ద్వారా మనం ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూడలేకపోతున్నాం. సక్సెస్ వచ్చింది, ఆ సక్సెస్ని నువ్వు ఎలా సాధించావు, దానికి ఎటువంటి పరిస్థితులు నీకు అనుకూలించాయి అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నావు. ఫెయిల్యూర్ వచ్చింది, దానికి గల మూలమైన కారణం ఏంటి, ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకు? దాన్ని ద్వేషిస్తున్నాం కాబట్టి. ఓకే. మనిషి ఎప్పుడూ కూడా సక్సెస్నైనా ఫెయిల్యూర్నైనా ఒకే రకంగా చూడగలిగే స్థితికి చేరుకోవాలంటే తనలో ఉండే రాగద్వేషాలని వదిలి సమతాభావంతో చూసినప్పుడు మాత్రమే తను దేన్నైనా సరే సమానంగా చూడగలుగుతాడు. మనకు ఒక అద్భుతమైన సంఘటన ఒకటి జరిగిందండి. చెప్పండి. ఒకరోజు ఒక గుడి మెట్టుల వద్ద ఒక ఆయన కూర్చున్నాడు. ఒక ఆవిడ ఒక ₹5 దానం చేసి వెళ్ళిపోయింది. ఆ యొక్క ₹5 కాయిన్ చూస్తే ఈయన ఆశ్చర్యంగా ఇదేంటి నాకేశారేంటి అంటూ అటు ఇటు ఆలోచనలు పడిపోయి కొంచెం ఆలోచిస్తున్నాడు. ఈవిడ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ఒక ఆయన, అమ్మ నువ్వు ₹5 దానం ఎవరికి చేసావో తెలుసా అని చెప్పి, ఆయన కూర్చున్న వ్యక్తి రజనీకాంత్, ఆయన కోటేశ్వరుడు, నువ్వు ఆయనకి ఏమైనా దానం చేసావు, అసలు ఏమనుకుంటున్నావని ఆయన ఈవిడికి చెప్పడం ద్వారా ఆవిడ పరుగున వచ్చి రజనీకాంత్ గారికి సారీ చెప్పడం జరిగింది. రజనీకాంత్ గారు తనకి వేసిన ఒక ₹5 భిక్షను చూసి ఆయన మనసులో ఏమని భావం చేశాడంటే, నేను మేకప్ వేసుకొని నటించేటప్పుడు మాత్రమే ఓకే, నేను ఒక సినిమా స్టార్ అని, నాకు అద్భుతమైన పేరు ఉందని, అది నా యొక్క మేకప్ తీసేస్తే నాకు ఆకృతి ఒక భిక్షాటన చేసే వ్యక్తిలా ఉందనే విషయాన్ని నీవు చేసిన ఈ యొక్క ₹5 భిక్ష ద్వారా నేను తెలుసుకున్నాను. అంటే ఏదైతే నేను సినిమాలు చేస్తూ ఒక ఉన్నతమైన పేరుని సంపాదించానో అది శాశ్వతమైనది కాదని, అలాగే ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ యొక్క ₹5 భిక్ష వేసావో దాని ద్వారా నేను ఏదైతే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానో ఇది కూడా శాశ్వతమైనది కాదనే విషయాన్ని నువ్వు వేసిన ఈ యొక్క ₹5 భిక్ష ద్వారా తెలుసుకున్నాను. తద్వారా ఆయన ఒక నాలెడ్జ్ని పొందడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఏదైతే తనకు ఉన్నతమైన పేరు వచ్చిందో దానిపైన ఆయన రాగాన్ని పెంచుకోలేదు. నేను గొప్ప హీరోనని, నాకు ప్రపంచంలో అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారని తనని తాను గొప్పగా పొగుడుకుంటూ తనపైన తాను అధికంగా ప్రేమను పెంచుకోలేదు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు కూడా ఆయన ఆవిడపైన కోపడలేదు. అదే సిచ్యువేషన్ మనకు ఎదురైతే ఏమవుతుంది? ఖచ్చితంగా చాలా న్యూసెన్స్ చేస్తాం మనం కదా. అలాగని ఆయన మానసికంగా బాధపడలేదు. అవును. ఓహో, నా పరిస్థితి ఆవిడ ఈ తక్కువ స్థాయిలో పోల్చింది, అంత మాత్రంగా నేను తక్కువ స్థాయి వాడిని అంటూ జరిగిన సంఘటనని ఆయన ద్వేషించలేదు. తద్వారా ఆయన మానసికమైన బాధ కూడా గురవలేదు. అంటే మన జీవితంలో ఏ సంఘటన ఎదురైనా సరే దాన్ని మనం అధికంగా ప్రేమించడం కానీ ద్వేషించడం కానీ చేసినట్లయితే
ఖచ్చితంగా బాధకి గురవుతాం. ఇక్కడ రజనీకాంత్ గారు ఏం చేశారు, సమతాభావంతో చూసి కొత్త విషయాన్ని తెలుసుకున్నాడు ఆయన. అలాగే మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం సమతుల్యంగా చూడడం ద్వారా అక్కడ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ విషయాన్నైనా ఈ సమతాభావంతో చూడడం, సమానంగా చూడడం అనేది ఎట్లా సాధ్యం? తనకి ఎట్లా సాధ్యమైంది అసలు? మంచి క్వశ్చన్ అడిగారండి. రజనీకాంత్ గారు కొన్ని సంవత్సరాల క్రితం బాబా అని మూవీ తీయడం జరిగింది. ఓకే. అందులో మనకు మహావతార్ బాబాజీ గారి గురించి అద్భుతంగా ఆయన తెలియజేయడం జరిగింది ఆ సినిమాలో. అప్పుడే మహావతార్ బాబాజీ గారి గురించి కొన్ని రాష్ట్రాల్లో మనకు పూర్తిగా తెలిసింది. దాని ద్వారా క్రియాయోగం యొక్క ప్రాముఖ్యత ఏమిటేమిది అనేది మరింతగా జనాల్లోకి వెళ్ళడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆయన అప్పటి నుండి కూడా స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు రకరకాల సాధనలు ప్రాక్టీస్ చేయడం, గురువుల దగ్గరికి వెళ్ళడం, అలాగే మహావతార బాబాజీ గారు ఎక్కడైతే సాధన చేసిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆయన సాధన నేర్చుకొని గట్రా జరిగింది. ఆ విధంగా ఆయన కొన్ని సంవత్సరాల నుండే ఈ యొక్క క్రియాయోగ సాధన ఇలా ధ్యాన మార్గంలో ఆయన ప్రయాణించడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు నాకు ఫెయిల్యూర్ వచ్చిందో, సక్సెస్ వచ్చిందో, నేను ఈ సాధన నేర్చుకోవాలన్న ఆసక్తి నాకు ఎలా కలగాలంటారు? రజనీకాంత్ గారికి కూడా చాలాసార్లు సక్సెస్ వచ్చింది, అలాగే ఫెయిల్యూర్ కూడా వచ్చింది. ఆ ఫెయిల్యూర్ కానీ వచ్చినప్పుడు ఆయన ఏం గుర్తించాడు, ఆయనలో విపరీతమైన దుఃఖం, బాధ. ఎవరికైనా సరే ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు ఏదో దుఃఖం వచ్చింది, మీరు ఏం చేస్తారు, ఆ దుఃఖం నుండి ఎలా బయటపడాలని చూస్తారు కదా. అవునవును. అలాగే రజనీకాంత్ గారికి కూడా ఏదైతే దుఃఖం అనేది వచ్చిందో ఆ దుఃఖం నుండి ఎలా బయటపడాలి అనే వెతికే మార్గంలో ఒక్క స్పిరిచువల్ ప్రకారంగా మాత్రమే దుఃఖం నుండి బయటపడగలం అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. ఓకే. అయితే ఈ స్పిరిచువల్ ప్రకారంగా ఎందుకు దుఃఖం నుండి బయటపడతాం అని మనం ఒక్కసారి క్వశ్చన్ వేసినట్లయితే, మీరు వెతకండి. ఆనందాన్ని ఎందులో వెతికే ప్రయత్నం చేసినా సరే ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది, తాత్కాలికం, కొన్ని రోజుల వరకే ఉంటుంది. కొన్ని రోజుల వరకే. అదే మీరు స్పిరిచువల్గా సాధనలు చేసినట్లయితే దాని ద్వారా వచ్చే ఆనందం మీకు శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ మిగిలిన ఆనందాలు ఎందుకు అశాశ్వతంగా ఉంటున్నాయి, స్పిరిచువల్గా వచ్చే ఆనందం ఎందుకు శాశ్వతంగా ఉంటుందంటే స్పిరిచువల్గా చేసే సాధన మీకు మీరుగానే చేస్తారు. ఓకే. అక్కడ ఏదో వస్తువు కావాలని, అంటే కారు కావాలని, బంగ్లా కావాలని, లేకపోతే కొన్ని కోట్లు కావాలంటే ఏమి ఉండదు. మీరు కొండ గృహంలో వెళ్ళినా, చెట్టు పక్కన కూర్చొని అయినా, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చొని అయినా సరే కళ్ళు మూసుకుంటే ఆ స్పిరిచువల్ ఉన్నతమైన స్థాయికి మీరుగా చేరుకోగలుగుతారు. ఓకే. అంటే ఎవరితో కూడా మీకు సంబంధం లేకుండానే మీలోకి మీరే తొంగు చూసుకుంటూ ఆ స్థితిని చేరుకోగలుగుతారు. ఓకే. అటువంటిప్పుడు ఆ సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతున్నారు కదా. ఆ ఆనందాన్ని పొందాలనే ఆలోచన ఎప్పుడైతే మీలో మొదలైందో అక్కడి నుండి మీ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది మొదలవుతుంది. ఓకే అండి. ఇప్పుడు నేను స్పిరిచువల్గా సాధన స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా నా లోపల కన్సిస్టెన్సీ ఉండాలనే లేదు. ఇప్పుడు నేను స్పిరిచువల్గా స్టార్ట్ చేసిన జర్నీ ఒక 2 months చేసిన, నేను మంచి నిజమైన ఆనందాన్ని చూసిన తర్వాత మళ్ళీ నాకు వేరే బయట విషయాలలో మళ్ళీ నేను దాన్ని చేయలేకపోయినా. సో మళ్ళీ కన్సిస్టెన్సీ మిస్ అయింది. సో ఇలా చేయడం వల్ల కూడా మళ్ళీ నాకు ఇబ్బందే కదా. ఈ కన్సిస్టెన్సీ సాధించాలంటే దీనికి అసలు నేనేం చేయాలి? మీరు కంటిన్యూగా సాధన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధన చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు ఎప్పటికప్పుడు వింటూనే ఉండాలి. ఓకే. ప్రవచనాలు వినాలి. ఎక్కువగా గురువులు ఎవరైతే ఉంటారో ఓకే. వారు ఈ సాధన ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, సాధన వల్ల మనం ఉన్నతమైన స్థాయికి ఎలా చేరుకుంటాం అనే విషయాలు, రకరకాల విషయాలు ఉంటాయి. ఓకే. వాటిని ప్రవచనాల రూపంలో అందజేస్తూ ఉంటారు. స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి. మీరు ఏ గురువు గారి దగ్గర అయితే సాధన నేర్చుకున్నారో ఆయనతో మీరు కాంటాక్ట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే. తద్వారా వారు మీలో మోటివేషన్ని మరింతగా వచ్చే విధంగా చేస్తారు. మీలో మోటివేషన్ మరింతగా వచ్చే విధంగా చేయడం వల్ల మీరు ఆ యొక్క సాధనని కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఓకే. మైండ్ కొన్ని రోజులు ఏదైనా ఒక పని చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఇంతకు ముందు ఏదైతే పాత అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లోకి వెళ్ళిపోతుంటుంది. అవును. ఇందువల్ల పాత అలవాట్లకు సంబంధించిన సంస్కారం అనేది బలంగా మనపైన ముద్రితం వేయడం వల్ల. ఓకే. ఓకే. ఎప్పుడైతే మీరు ఆల్రెడీ ఈ సాధన కూడా చేశారు కదా, దీనివల్ల వచ్చిన ప్రయోజనం పొందారు కదా, అవును. ఆ ప్రయోజనాన్ని పదే మీరు వినడం వల్ల మరింతగా తర్వాత స్టేజ్ మీరు ఏ స్టేజ్కి చేరుకుంటారనే విషయాన్ని మీరు తెలుసుకోవడం వల్ల మరలా మీకు సాధన చేయాలని కోరిక అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ సాధన అంటే దేని గురించి, ఏ సాధన చేయాలంటారు? మామూలు ఇప్పుడు బయట చాలా సాధనలు ఉన్నాయి. ఏ సాధనలు చేస్తే మనకు తొందర ఎఫెక్టివ్గా చూపించే పరిస్థితులు, అనుభూతులు కానీ అనుభవాలు కలిగి నేను ఇందులోనే ఉండాలి అని ఇప్పుడు ఏంటంటే మాకు పెద్ద ఓపికలు లేవు. ఇప్పుడు నేను చేయాలనుకుంటే నాకు ఇప్పుడే వచ్చేసేయాలి,
ఒక వారం రోజుల లోపల నాకు అనుభూతి కలగాలి, అనుభవం కలగాలి, దానికి ఒక రిజల్ట్ ఉండాలి. అట్లాంటప్పుడు నేను ఎట్లాంటి సాధన చేసుకుంటే బెటర్? మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? చెప్పండి. ఒక చిన్న విత్తనం మీ దగ్గర ఉందండి. అవును. ఆ విత్తనం మీరు భూమిలో నాటిపెట్టారు. అవును. చెట్టు ఎప్పుడు అవుతుంది? దానికంటూ ఒక ఏజ్ ఉంటుంది, దానికి ఒక సర్టన్ టైం ఉంటుంది. అంటే ఎంత టైం పడుతుంది? కనీసం ఒక 3 నెలలు 4 నెలలైనా టైం తీసుకుంటుంది ఈజీగా. టైం తీసుకుంటుంది కదా. అవును. అప్పుడు కానీ అది చెట్టు కానీ పండ్లు కానీ ఇవ్వడం జరగదు. అవును. ఒక చెట్టు యొక్క విత్తనమే ఒక 3 నెలలు 4 నెలలు టైం తీసుకునేటప్పుడు కొన్ని సంవత్సరాల నుండి మీ బాడీలో రకరకాల నెగిటివ్ విషయాలు మీరు వింటూ వాటిని అనుభూతి చెందుతూ రకరకాలుగా మీకు అవసరం లేని విషయాలు మీరు కలగజేసుకుని మీ మైండ్ని పూర్తిగా పాడు చేసుకున్నారే, ఆ చెత్తనంతా క్లీన్ చేయాలంటే మినిమం సమయం పట్టదంటారా? ఖచ్చితంగా పడుద్ది. మీరు పెట్టినప్పుడు మీరు ఆ మాత్రం సమయం ఇవ్వకపోతే ఎలాగా? ఖచ్చితంగా కొట్టే తెచ్చే పెట్టే అన్నట్లుగా అయిపోవాలంటే ఎలా అయిపోతుంది? అవును. ఒక సినిమా తీస్తున్నారండి, ఎన్ని నెలల సమయం తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక 80 రోజులు 100 రోజులు బడ్జెట్ని బట్టి చాలా విషయాలు ఇందులో ఇంక్లూడ్ కదా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ఆయన ఒక ప్రాజెక్ట్ పూర్తిగా సక్సెస్ అవ్వాలంటే ఎన్ని రోజులు సమయం తీసుకుంటున్నారు? ఖచ్చితంగా టైం పడుతుంది, 6 months మినిమం పడుతుంది కదా. అవును. అంటే ఇప్పుడు చేస్తున్న ప్రతి పనిలో కూడా మినిమం ఒక 6 నెలలు 7 నెలల సమయం తీసుకుంటున్నప్పుడు మీరు స్పిరిచువల్గా గ్రోత్ అయ్యేందుకు, మీ జీవితంలో మీరు ఆనందకరమైన స్థితిని పొందేందుకు మీరు మినిమం టైం ఎందుకు ఇవ్వండి అంటున్నారు? ఓకే. మిగిలిన వాటిలో అన్నింటికి టైం ఉంది అంటున్నారు, కానీ దేనికి టైం లేదని మీరు ఎందుకు భావన చేస్తున్నారు? అంటే మీ ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ లేదా? లేదా. ఆనందంగా జీవించాలనే ఆలోచన మీకు లేదా? లేదు. ఎందువల్లంటే మీరు ఆల్రెడీ ఈ బాధాకరమైన జీవితానికి అలవాటు పడిపోయారు. అవును. ఇదే జీవితం ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఉదాహరణకి మనం మూవీ చూసేందుకు ఏసీ థియేటర్లోకి వెళ్ళామండి. అవును. చాలా చల్లగా ఉంది, బాగుంది. ఆ థియేటర్ నుంచి బయట రాబడికి అక్కడున్న గాలి, అంటే థియేటర్ నుంచి బయట రాబడికి మనకు వేడి గాలి తగులుతుంది. అవునవునవును. అలాగా మీరు ఏసీ థియేటర్లోనే ఉండిపోతున్నారు. దానివల్ల బయట ఉండే వేడి గాలి ఒక స్పర్శ మీకు అనుభవంలో రావట్లేదు. అవును. అలాగా మీరు ఏంటంటే మీ చుట్టూ ఉండే ఈ యొక్క బాధాకరమైన జీవితంలో జీవించడం వల్ల ఆనందకరమైన జీవితం ఎలా ఉంటుందో అనే విషయాన్ని మీరు మర్చిపోయారు పూర్తిగా. ఇంకా దాన్ని మీరు పట్టుకోవాలి ఎలా అనుకుంటారు? ఒకవేళ పట్టుకోవాలనుకున్నా సరే ఆనందం క్షణకాలమే కదా. అవును. ఇందులే ఉందిలే, జీవితం ఎప్పుడు చూసినా ఇంతే, దుఃఖమయం దుఃఖమయం దుఃఖమయం. కానీ దుఃఖం నుంచి ఎలా బయటపడాలని మార్గాన్ని ఎతికే ప్రయత్నం చేయట్లేదే, చెప్పండి. సో ఇప్పుడు నేను సాధన చేస్తే నాకు ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అని అడిగితే మీరేం చెప్తారు? సాధన వల్ల ఇట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి, సో సాధనకు ముందు సాధన తర్వాత అని చెప్పగలిగితే మీరేం చెప్పగలుగుతారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం సాధన చేసే పర్సన్ ఎలా ఉంటాడు, సాధన చేయలేని పర్సన్ ఎలా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. సాధన చేయలేని పర్సన్ ఎప్పుడు కూడా ఆలోచనలతో ఉంటాడు. అంటే ఒక నిర్ణయానికి తొందరగా రాలేడు. ఓకే. ఏ ఆలోచన అయినా సరే తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా తనకి అరే ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేయని కాస్త 4-5 మాటలు చెప్పి చేంజ్ చేస్తే ఆయన చేస్తాడు. అది నష్టపోయేదైనా సరే అయినా నష్టపోతూనే ఉంటాడు. అదే సాధన చేసే పర్సన్ దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనపై పడుతున్న ఆలోచనలకు ఒత్తిడి తగ్గుతుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది సరైన నిర్ణయమా కాదా అనే విషయాన్ని తను కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతాడు. ఒక వ్యక్తి ఏదైనా తప్పుని కూడా ఒప్పని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినా సరే అది ఎంతవరకు తప్పు ఎంతవరకు ఒప్పు అని ఆలోచించుకుని సరైన డెసిషన్ తీసుకోగలుగుతాడు. ఇంకోటి, సాధన చేయని వ్యక్తి ఎక్కువగా కోరికల వైపుగా, నేను అనే అహంకార తత్వం వైపుగా, నన్ను ఎవరు ఏమీ పైకిలేరు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో వెళ్ళిపోతూ ఉంటాడు. తద్వారా జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉంటాడు. సాధన చేసే పర్సన్ అహంకార భావన ఉండదు. నా శరీరమే శాశ్వతమైనది కాదు, ఎప్పటికైనా నేను మరణించవలసిందే, అశాశ్వతమైన ఈ శరీరం గురించి నేను ఎందుకు అధికంగా ఆలోచనలు పెట్టుకోవాలి, నేను అనే అహంకార భావాన్ని నేను ఎందుకు పెంపొందించుకోవాలని ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీకి రావడం జరుగుతుంది. ప్రేమగా ఉంటాడు, ఆప్యాయతంగా ఉంటాడు, 10 మందితో కూడా స్నేహంగా కలిసిపోతుంటాడు ఆయన. సాధన చేయని వ్యక్తి ఎప్పుడు చూసినా సరే ఏదో నిరాశ, ఏదో కోల్పోయాననే బాధ, తను ఆనందంగా ఉన్నా సరే ఈ ఆనందం తాత్కాలికమే కదా అని వెళ్ళి బాధపడతాడు.
ఈ తాత్కాలికమైన దుఃఖం నుండి బయటపడాలంటే ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఇటు దుఃఖంలోనే బాధపడతాడు, ఇటు ఈ యొక్క ఆనందంలోనే బాధపడుతూ ఉంటాడు. అదే స్పిరిచువల్ పర్సన్ ఎప్పుడు కూడా తాత్కాలికమైన దాన్ని తాత్కాలికమైన దేన్నైనా సరే తను ఫస్ట్ వదిలేస్తాడు. శాశ్వతమైనది ఏమిటో ఈ క్షణమే మాత్రమే శాశ్వతం. ఆ శాశ్వతమైన ఈ క్షణంలో మాత్రమే అతను ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతి దాన్ని కూడా సమతాభావంతో చూస్తూ ఉంటాడు. ఆ స్టేజ్లో తనకి ఏదైతే అనుభవంలో వస్తుందో దాన్ని తీసుకుంటూ కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. సాధన చేయని పర్సన్ ఎప్పుడు కూడా నేర్చుకునేందుకు ప్రయత్నం చేయడు. తనకు అన్నీ తెలిసిన అహంకారం ద్వారా తెలుసుకోవాల్సిన రకరకాల విషయాలు అక్కడే వదిలేస్తూ ఉంటాడు. సాధన చేసే పర్సన్ నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అంటూ ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా నేర్చుకుంటూ తెలుసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సాధన చేసే పర్సన్ ఎప్పుడు కూడా మైండ్ క్లారిటీ ఉంటుంది, తీసుకునే ఆలోచన కరెక్ట్గా ఉంటుంది, ఎమోషనల్గా ఎక్కువ డిస్టర్బెన్స్ గురవుడు. సాధన చేయని పర్సన్ ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఎమోషన్తో బాధపడుతూనే ఉంటాడు. ఇలా సాధన చేసే వ్యక్తికి సాధన చేయని వ్యక్తికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి. వారు తీసుకునే విధానం కూడా చాలా విభిన్నంగా ఉంటుందన్నమాట. సాధన చేయని పర్సన్ ఎప్పుడు కూడా జీవితంలో దుఃఖం ఎదురైనా ఆనందం ఎదురైనా దాన్ని దుఃఖమయంగానే మార్చుకుంటాడు. సాధన చేసే వ్యక్తి ఎప్పుడైనా సరే దుఃఖమైనా ఆనందమైనా సరే దాన్ని ఆనందంగానే మలుచుకుంటాడు. ఎందుకంటే ఇక్కడైనా నేను ఏదో నేర్చుకుంటున్నాను, కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాను అంటే ఒక చెడు ఎదురైనా సరే అక్కడ కొత్త అవకాశాన్ని క్రియేట్ చేసుకుని జీవితంలో ఎదిగేందుకు ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటాడు. ఒక మంచి ఎదురైనా సరే సాధన చేయని వ్యక్తి దాన్ని చెడుగా మార్చుకుని మళ్ళీ నాశనం వైపుగా వెళ్ళేందుకు అవకాశం ఉందన్నమాట. సాధన చేసేటప్పుడు నాకు సాధన వర్కౌట్ అవుతుంది అని ఎప్పుడు అనిపిస్తుంది ఒక సాధకునికి? సాధకుడికి ఎప్పుడు కూడా తను కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాడు. హెడ్ఏక్ రావడం అని, అంటే సాధన చేయని వ్యక్తి సాధనలో వచ్చాడండి, అతనికి ఏదో హెడ్ఏక్ ఉండడం కానీ, శరీరం బరువుగా ఉండడం కానీ, అనారోగ్య సమస్యలు ఉండడం కానీ, ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఆయనకి. ఎప్పుడైతే ఆ సమస్యలు తగ్గుతున్నట్లుగా ఆయనకు అనిపిస్తుందో అప్పుడు ఆయన ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతున్నారని ఆయనకి అనుభవం రావడం జరుగుతుంది. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. చూసారు కదండి, మనము సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఆ సక్సెస్ వచ్చిందని అహంకారం లేకుండా ఉండడానికి, ఫెయిల్యూర్ వచ్చినా బాధకి కంప్లీట్గా లో వెళ్ళిపోవడానికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని అంటే మనం సాధన చేస్తూ ఉండాలి. సాధన ఎలా చేయాలి, సాధన చేసే విధంలో వచ్చే ప్రయోజనాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. సార్ గారిని అడిగి నమస్కారం అండి. నమస్కారం అండి.